రిగ్గింగ్ చేసి గెలిచిన కాంగ్రెస్. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ది గెలుపే కాదు, నైతిక విజయం మాదే. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్. రిగ్గింగ్ చేసి కాంగ్రెస్ గెలిచిందని చెప్పి అభ్యర్థి జూబ్లీ హిల్స్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గారు చెప్తా ఉన్నారు. మరి రిగ్గింగ్ చేసి గెలిస్తే ఇంత మెజారిటీ అయితే రాదు, 24,000 మెజారిటీ అయితే రిగ్గింగ్ చేస్తే అయితే రాదు. మరి మీరు అందరు కూడా అరిగట్టిండ్రు కదా, వాళ్ళందరూ నాపినమని చెప్తున్నారు కదా, చెప్పినా కూడా గింతగానం వచ్చిందంటే ఎక్కడ తప్పు ఉన్నది ఏంటనేది ఒకసారి తెలుసుకోండి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేసిండ్రు, అది చేసిన ఇది చేసినట్టు. పోల్ మేనేజ్మెంట్ ఎవరైనా చేస్తారండి. మీ పార్టీ కరెక్ట్గా చేసుకోలేదు, మీరు ఫెయిల్ అయిన రాడా. మీరు కాంగ్రెస్ అంటే ఏమొస్తుంది? మీరు జనాలకు వెళ్ళే విధానం ఏదైతే ఉందో ఆడనే తప్పు ఉన్నది. బయట నాయకులందరినీ తీసుకొచ్చి ఈడ ప్రచారం చేపిస్తే వాళ్ళు ఎవరు గెలుస్తుందండి? జూబ్లీ హిల్స్ లో ఉన్న ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నాయకులకు అసలు ఏమైనా లింక్ ఉందా అంటే లేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉన్న కీలకమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టి ఏడేడికెళ్ళో బీఆర్ఎస్ పైన, అంటే వేరే పార్టీల నుంచి వచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యి బీఆర్ఎస్ ని 4 దొబ్బులు దొబ్బిన వాళ్ళని తీసుకొచ్చి ఈడ పెడితే వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ప్రచారాలు చేస్తే ఎవరు నమ్ముతారు చెప్పండి. చాలా తప్పులు చేసింది బీఆర్ఎస్ కూడా. ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ అవన్నీ తెలుసుకోకపోతే మళ్ళా ఫ్యూచర్ లో ఎక్కడైనా కూడా గెలవడం కష్టమే. క్యాడర్లను మళ్ళీ ఇంకోటి ఏంటంటే సీనియర్ లీడర్లు అందరూ కూడా మేము ఆ క్యాడర్ అని చెప్పి వాళ్ళున్న బీఆర్ఎస్ నాయకులే వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. లీడరు కార్యకర్తలు అందరూ ఆగమవుతారు. ఇవన్నీ కూడా సాల్వ్ కావాలి. ఇవన్నీ ఏం లేకుండా ఏదో తొందరపడి సొంతగాని కూడా మీరు బీఆర్ఎస్ క్యాండిడేట్ గా పెట్టిండ్రు. మేమే ఫస్ట్ చేయాలని మరి ఆతృత ఏందో తెలియదు. కానీ ఏది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు కదా, అక్కడ ఉన్న ప్రజలకు దగ్గరున్న నాయకులను పక్కకు పెట్టేసి ఇచ్చారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ది గెలిపే కాదు, నైతిక విజయం మాదే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది ఏంటంటే వీళ్ళు ప్రచారం చేసినట్టు అనిపించలే. బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఈవెంట్ ఏదో ఫంక్షన్లో పెళ్లిళ్ళలో అయితే ఈవెంట్లు చేసినట్టున్నది ఆడ. మరేమైంది? మరి అంతగానం మీరు చేసినా కూడా అంత మెజారిటీ వచ్చిందంటే జనాలందరూ ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని వాళ్ళందరూ స్వీకరించినట్టే కదా. అది ఇప్పటికీ కూడా మీకు అర్థం కాకపోతే ఏం చేయలేము. మీరు దానికి తగినట్టుగా స్ట్రాటజీస్ చేయాలి. కానీ ఇక్కడ రౌడీ రాజకీయం అని ఏదైతే బీఆర్ఎస్ ప్రచారం చేసిందో అదే ఈరోజు బీఆర్ఎస్కి నెగిటివ్ అయింది. అర్థం చేసుకోవాలి. లాస్ట్ మూమెంట్ వరకు కూడా రౌడీలు. ఎవరండి రౌడీలు? ఫస్ట్ నుంచి వాళ్ళు జనాలతో ఉన్నారు, అక్కడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఉన్నారు. వాళ్ళందరిపైన వచ్చి మీరు ఊకే రౌడీలు అంటే వాళ్ళందరికి తీసుకొచ్చేసింది. మరి 10 సంవత్సరాలుగా మీరేం చేసిండ్రు అన్న వరకు వచ్చింది కదా. ఇప్పుడు జనాలందరూ మిమ్మల్ని అంటున్నారు 10 సంవత్సరాలు మరి మీరు చేసింది ఏంది? గోపీనాథ్ గారి కూడా ఎన్ని అరాచకాలు చేసిండ్రు, ఎన్ని ఇబ్బందులు పెట్టిండ్రు, ఎన్ని కబ్జాలు చేసిండ్రు ఏందని కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళంతా నీచమైన రాజకీయాలు చేయలేదు కాంగ్రెస్. మీరైతే ఇక మరి బరి తెగించి ఏదో ఇక ఆపోజిట్ క్యాండిడేట్ మొత్తం చెడ్డోడు రౌడీ షీటర్ ఏదో ఇది చేసిండు అన్నట్టుగా క్రియేట్ చేసిండ్రు. అది మొదటికి మోసం జరిపింది. సో మొత్తానికి అయితే ఇప్పటికైనా కూడా బీఆర్ఎస్ లో ఉన్న నాయకులందరూ కూడా మారాలని చెప్పి జనాలందరూ అనుకుంటున్నమాట. మరి మీరేమనుకుంటున్నారు? వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరేమనుకుంటున్నారు ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ దాని గురించి అనేది ఒకసారి కామెంట్ తెలపండి.